దేశంలో పక్షవాతం బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది ఐసీఎంఆర్. 7 పక్షవాతం బాధితుల్లో ఒకరు యూత్ ఉంటున్నారన్నారు డాక్టర్లు. గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యూత్లో పెరుగుతుందని తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లతో పాటు అధిక రక్తపోటు ప్రధాన కారణంగా నిలుస్తోందన్నారు. లైఫ్ స్టైల్ మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. గోల్డెన్ టైంలో ఆసుపత్రికి తీసుకొస్తే కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఇప్పుడు యూత్లో పెరిగిపోతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన విశ్లేషణలో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. పక్షవాతానికి గురైన ప్రతి 7 ఒకరు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న వాళ్లే అని తేలింది. పలు హాస్పిటళ్లలో 34,000కు పైగా కేసులను విశ్లేషించింది ఐసీఎంఆర్. వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువకులు, ఉద్యోగుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. సేజ్ చాయిస్ జర్నల్ ప్రకారం మరణాలకు 4వ ప్రధాన కారణంగా, అంగవైకల్యానికి 5వ ప్రధాన కారణంగా నిలుస్తోందని తెలిపింది. 13.8% పక్షవాత కేసులు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిలోనే వస్తున్నాయని అధ్యయనంలో తేలింది. ముఖం, చేయి, కాలులో ఆకస్మిక బలహీనత, తిమ్మిర్లు అనిపించటం, మాట్లాడటంలో నత్తి రావటం, మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కళ్లలో దృష్టి సమస్యలు, బ్యాలెన్స్ కోల్పోవడం, తల తిరగటం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు డాక్టర్లు. 30వ వంతు స్ట్రోక్ కేసులలో హైపర్ టెన్షన్ కారణంగా కనిపిస్తోందని, డయాబెటీస్, స్మోకింగ్, డ్రింకింగ్, రక్తహీనత వంటివి కారణాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. మహిళల్లో అధిక రక్తపోటు, మధుమేహం, పురుషులలో ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ పని గంటలు వంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. ముందు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చిన్నపిల్లల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి. మామూలుగా పెరాలిసిస్ ఇంతకుముందు 60 ఏళ్ళ తర్వాత వచ్చేది. కారణాలు జనరల్గా బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఉంటుంది. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలో కూడా స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు. వీళ్ళు ఎక్కువ కారణం ఒకసారి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, రక్తం గడ్డకట్టే హైపర్ కోయాగబుల్ స్టేట్స్ అంటారు, అవి కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదేమైనా కూడా ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్, సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఎక్కువ శాతము కూర్చొని ఉండడము, ఇమొబిలిటీ అంటారండి, ఇవన్నీ దీనివల్ల పక్షపాతం ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. వెంటనే గుర్తించాలంటే పక్షపాతం వచ్చిన వెంటనే ఒక 4 సైన్స్ అంటారు మామూలుగా. ఫేస్ డీవియేషన్ ఆఫ్ ద ఫేస్, స్లర్డ్ స్పీచ్ అంటారు. ప్రతి 5 రోగులలో 2 లక్షణాలు ప్రారంభమైన 24 గంటల కంటే ఎక్కువ సమయం తర్వాతే హాస్పిటల్లో చేరుతున్నారు. ఇది వాళ్ళు కోలుకునే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని, ఆలస్యం చేయటం వల్ల తీవ్రమైన సమస్యలకు, దీర్ఘకాలిక వైకల్యానికి, మరణానికి కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే గోల్డెన్ టైం అంటే స్ట్రోక్ బారిన పడిన 4.5 గంటల్లో హాస్పిటల్కి తీసుకొస్తే ఇచ్చే ఇంజెక్షన్ వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందంటున్నారు. 20% మంది రోగులు మాత్రమే గోల్డెన్ టైంలో హాస్పిటల్కి చేరుకోవటం ద్వారా ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్తున్నారు నిపుణులు. సకాలంలో 3 గంటల లోపల వస్తే దానికి తగిన వైద్యం అందుతుంది. గాంధీలో ఫ్రీగా ఆ వైద్యం టినెక్టిప్లేజ్ అని ఇంజెక్షన్ ఇస్తారు. 3 గంటలు అనేది గోల్డెన్ పీరియడ్ అంటే ఆ గోల్డెన్ పీరియడ్ లోపల వచ్చిన వాళ్ళకు తగిన వైద్యం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల తొందరగా కోలుకుంటారు. దీనివల్ల ఎక్కువ బెడ్ రిడన్ కాకుండా ఉంటారు పేషెంట్స్ అండి. అంటే చిన్న ప్రాబ్లం ఉందంటే పూర్తిగా కోలుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఒకవేళ పూర్తిగా పక్షపాతం వచ్చింది అనుకోండి, రికవరీ శాతం బాగానే ఉంటుంది. ఇంజెక్షన్ అనే వలన కూడా 80% to 90% పేషెంట్ రికవర్ అయ్యి బెడ్ రిడన్ కాకుండా, ఒకరి మీద ఆధారపడకుండా రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ప్రతి ఒక్క చోట ఈ గోల్డెన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ చెప్తుంటాము. మ్యాక్సిమం 4.5 అవర్స్, ఇంతకుముందు 3 అవర్సే ఉండేది, ఇప్పుడు 4.5 అవర్స్. వీలైనంత తొందరగా తీసుకొస్తే పేషెంట్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రక్తపోటు నియంత్రణ, బ్లడ్ షుగర్ కంట్రోల్, స్మోకింగ్, డ్రింకింగ్ ఆపేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, తగినంత నిద్రపోవటం ద్వారా స్ట్రోక్ బారిన పడకుండా ఉండొచ్చునని సూచిస్తున్నారు.